పండగ అంటే హ్యాపీనెస్, హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనసూయ ఇష్యూలో 73 మంది పైన కేసు నమోదైంది. ఇటు అసభ్యకర వార్తలు అలాగే డిబేట్లతో తన పరువుకు భంగం కలిగించారంటూ ఒక డిఫెమేషన్ కేసు అయితే పెట్టింది 73 మంది మీద. సైబరాబాద్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది అనసూయ. సైబరాబాద్ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతుంది. కాంగ్రెస్ నేత ఇటు సంధ్యారెడ్డితో పాటు పలు వీడియో సంస్థలు, పలు యూట్యూబ్ ఛానల్స్, పలు మీడియా సంస్థలు, అలాగే కొంతమంది జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టింది. శివాజీ వ్యాఖ్యలపైన తన మాటలను కాంట్రవర్సీ చేశారంటూ ఆమె చెప్పుకొచ్చింది. కొంతమంది ఉద్దేశపూర్వకంగానే కావాలనే దీన్ని ఇష్యూ చేస్తున్నారు, ఇష్యూని పెద్దదిగా చేశారు అంటూ ఆమె ఆరోపిస్తుంది. ఇటు టీవీ డిబేట్ల వల్ల సోషల్ మీడియా నుంచి తనకు లైంగిక వేధింపులు వస్తున్నాయని, తనపైన అవమానకరమైన పోస్టులు చేస్తున్నారంటూ అనసూయ ఆవేదనను వ్యక్తపరుస్తుంది. తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి చేస్తామని బెదిరింపులు కూడా వస్తున్నాయని ఫిర్యాదు చేసింది. ఇటు డిఫమేషన్ కేసుని పెట్టింది. దాంతోపాటు తన మీద కుట్ర పన్నారు, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఒకసారి అసలు సంధ్యారెడ్డి ఏం మాట్లాడిందో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. దానికి దమ్ము ధైర్యం ఉంటే ఆఫా బట్టలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా రమ్మనండి. వినండి ఒక్క నిమిషం. వచ్చినప్పుడు నేను కూడా దానికి రైట్ అంటండి, నేను వద్దాను. ఇంకొకటి ఏం మాట్లాడుతుంది, నేను మా హస్బెండ్కి మాత్రమే వైఫ్ని అండి, నేను ఇలా వేసుకుంటా అండి, వాడికి ఏం ఫీలింగ్ రావద్దంటది. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళంతా నాకు బ్రదర్స్ అండి అంటే, వాడు కూడా ఇగో ఈ 40 చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి కదా, ఈ చిత్తకార్తి కుక్కలు దాని అందం చూడాలని అనుకుంటున్నాడు, మరదలు అనుకుంటాడు. చెల్లని ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు నువ్వు వాడిని నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది. వాడు మరదలు అనుకుంటాడు, అది వాడికి రైట్ ఉంటుంది. మరదలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు. అడిగే రైట్ ఎక్కడిది? మళ్ళీ వాడు ఇలా అన్నాడని మళ్ళీ ఎక్కడికి వస్తారు మీరు? కోర్టుల దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. వాడే రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రి అనుకోండి, బట్టలు ఇప్పి కాదు, ఆ సగం బట్టలు కూడా ఇప్పి గుడ్డలిప్పి బట్టలు ఒకటే ప్రొటెక్షన్ కాదు. రైట్. సంధ్యారెడ్డి చేసిన ఈ కామెంట్స్ మీద ఇటు అనసూయ రియాక్ట్ అవ్వడం, మొత్తానికైతే ఇటు శివాజీ దగ్గర రచ్చ మొదలైంది. దాని తర్వాత అనసూయ కామెంట్ చేసింది. దాని తర్వాత ఇటు యాంకర్ ఝాన్సీ, అలాగే సింగర్ చిన్మయ్. సో మొత్తం మీద ప్రస్తుతానికి అనసూయ దీని మీద ఒక యాక్షన్ తీసుకుంది. అనసూయ 73 మంది మీద కేసు పెట్టింది. ఇటు సంధ్యారెడ్డిని ఇంక్లూడ్ చేస్తూ, దాంతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యాంకర్స్, మీడియా అవుట్లెట్స్ వీళ్ళందరినీ ఉద్దేశించి ఆమె డిఫమేషన్ కేసు అయితే ప్రస్తుతానికి ఫైల్ చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరెవరైనా లైవ్లో మాట్లాడాలనుకున్నా, మీ అభిప్రాయాలని మాతో పంచుకోవాలనుకున్నా, కింద స్క్రాల్ అవుతున్న ఈ నంబర్స్కి మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలని మాతో పంచుకోవచ్చు. ఇటు అసభ్యకర వార్తలు, డిబేట్లతో తన పరువుకి భంగం కలిగించారు అంటూ సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించింది అనసూయ. కాంగ్రెస్ నేత ఇటు సంధ్యారెడ్డితో పాటు పలు మీడియా సంస్థలు, అలాగే జర్నలిస్టులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ పైన కేసులు నమోదు చేసింది. ఇటు శివాజీ వ్యాఖ్యలపైన తను మాట్లాడిన మాటలు కాంట్రవర్సీ చేశారు. కావాలనే కొంతమంది ఉద్దేశపూర్వకంగా నేను మాట్లాడిన మాటల్ని ఈ కాంట్రవర్సీ చేసేలాగా చేశారు. టీవీ డిబేట్లలో కూడా తన వల్ల సోషల్ మీడియా నుంచి తనకి లైంగిక వేధింపులు వస్తున్నాయి, తనను అవమానిస్తూ పోస్టులు పెడుతున్నారు, అలాగే ఎట్ ద సేమ్ టైం తనపై, తన కుటుంబ సభ్యుల పైన కూడా దాడి చేస్తామని బెదిరింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి అనసూయ చెప్పుకొచ్చింది. నిన్నటికి నిన్న మనం చూసాం, ఒక ఎమోషనల్ వీడియో కూడా పెట్టింది. సో దీనికి సంబంధించి, ఈ కేసుకు సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, తను ఏమని కేసు ఫైల్ చేసింది, ఎంతమంది మీద కేసు ఫైల్ చేసింది, ఎక్కడ కేసు ఫైల్ చేసింది? ఎస్ కళ్యాణ్,
ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ముదురుతున్న ఏదైతే ఇది ఉందో ఇష్యూ అయితే ఉందో ఇదంతా కూడా కొన్ని నెలల క్రితం మొదలవడం జరిగింది. యాక్టర్ శివాజీ ఒక సినిమా ప్రీలీజ్ ఈవెంట్లో సినిమాలకు ప్రీలీజ్ ఈవెంట్లకు వచ్చేటప్పుడు అండ్ ఏదైనా ప్రమోషన్లకు వచ్చేటప్పుడు మీ దుస్తులు కాస్త మంచి వేసుకోండి, నిండుగా కప్పుకొని రండి. అలా మామూలుగా మా షూటింగ్ టైంలో వేసుకునే బట్టలు వేసుకొని బయటకు వస్తే జనాల మధ్య కొంచెం గందరగోళం ఏర్పడుతుంది అంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటు కొన్ని ఆయన అనుకూడని మాటలు కూడా అనడం జరిగిన తర్వాత వాటిని క్షమాపణలు చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత శివాజీ అన్న మాటల్ని పట్టుకొని అనసూయగా ప్రతిసారి సోషల్ మీడియా వేదికగా తను మాట్లాడడం అండ్ అదేవిధంగా పోస్టులు పెట్టడం చేస్తూ వచ్చారు. సో ఈ వార్త కాస్త ముదురుతూ కాస్త చిలిగి చెడకి వచ్చినట్టుగా ఆమె రోజుకి ముదిరిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆమెపై వస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్రజల నుంచి మాత్రం పెద్ద ఎత్తున శివాజీకి మాత్రం పెద్ద ఎత్తున మద్దతు దక్కడం జరిగింది. అనసూయపై అయితే పూర్తిగా యాంటీ అవ్వడం జరిగింది, ఆమెకి వ్యతిరేకత రావడం జరిగింది. ఎందుకంటే అనసూయ ప్రతిసారి నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నాకు నచ్చిన దుస్తులు నేను వేసుకుంటాను, నా వ్యక్తిగత ఇష్టం మాది, ఆడవారికి నచ్చిన దుస్తులు మేము వేసుకుంటాం, ఆపడానికి మీకేం హక్కు ఉందంటూ కూడా ప్రతిసారి ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. కానీ ఆమె మాటలు ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ వచ్చారు. అటు అనసూయ మాటలు కానీ ఇటు చిన్మయ మాటలు కానీ ప్రతి ఒక్కరు కూడా జనాలు ఖండిస్తూ వచ్చారు. కానీ శివాజీకి పెద్ద ఎత్తున మద్దతు దొరికింది. అండ్ దాంతోపాటు ఈ వివాదంలో పాటు మాట్లాడుతూ కొన్ని మహిళా సంఘాలు అనసూయ చేస్తున్న మాటలకి వ్యతిరేకంగా ఎవరైతే మాకు నచ్చిన బట్టలు వేసుకుంటామంటూ ఏవైతే అనసూయ వ్యాఖ్యలు చేసిందో ఆ మాటల్ని ఖండిస్తూ కాంగ్రెస్ నేత సందర్ రెడ్డి కూడా ఉమెన్ తరపు నుంచి అందరికీ మహిళా సంఘాల తరపు నుంచి మాట్లాడడం జరిగింది. నీకు నచ్చినట్టు నువ్వు వేసుకుంటే నీ వ్యక్తిగతం, అది మీ ఇంట్లో నువ్వు ఏమైనా వేసుకో, కానీ బయట వ్యక్తులు కూడా నువ్వు అలా పోర్ట్రేట్ చేయకూడదు, నువ్వు బయట వ్యక్తులు కూడా మీకు నచ్చినట్టు ఉండండి, మీకు నచ్చిన దుస్తులు వేసుకోండి అంటూ ఇలా ప్రలోభ పెట్టొద్దు. ఇది ప్రతి మంది సామాజికం అందరు తిరిగే భారతదేశంలో అందరూ తగ్గట్టుగా ఉండాలి, అందరూ ఎలాంటి సంప్రదాయం ఉందో అలాంటివి పాటించాలి, కానీ నీకు నచ్చినట్టుగా ఎవరికి నచ్చిన వాళ్ళు ఉండండి అంటే ఇష్టారాజ్యంగా మారిపోతుంది అంటూ కూడా ఆమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది కాస్త కొన్ని షోలలో ఆమె మాట్లాడడం జరిగింది, డిబేట్స్లో ఆమె మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలో అనసూయ అండ్ కొంతమందితో ఆమె కలిసి ఈ మీడియా షోల వల్ల అండ్ సంధ్యా రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఆమె చేసిన వ్యాఖ్యలు మాటలు ఏవైతే ఉన్నాయో దానివల్ల నా మనోభావాలు దెబ్బతింటూ ఉన్నాయి, నాకు పరువు నష్టం కలుగుతూ ఉంది. పదే ఆమె అనే మాటల వల్ల నాకు బయట నుంచి చాలామంది నన్ను వేరే మాటలు అంటారు, నాకు పరువు నష్టం కలుగుతూ ఉందంటూ ఏకంగా ఆమె అటు జర్నలిస్టులు కావచ్చు, మీడియా ఛానళ్ళు, ఇటు సంధ్యా రెడ్డి అండ్ కొన్ని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇలా మొత్తం మీద కలిపి 73 మంది మీద సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఆమె కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కొంతమంది మనుషుల్ని కూడా పెట్టుకొని హైర్ చేసుకొని ఈ కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. వీరందరి మీద యాక్షన్ తీసుకోండి సార్, వీరందరూ కూడా నాకు పరువు నష్టం కలిగిస్తున్నారంటూ కూడా అనసూయ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇటు సంధ్యా రెడ్డి గారు కూడా ఆమె ఏమీ తప్పు మాట్లాడలేదు, నేను ఆమె వేసుకున్న వస్త్రాలు ఆమె ఏదైతే మాట్లాడిందో దాన్ని మాత్రం ఖండించినట్టు కూడా సంధ్యా రెడ్డి గారు మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే మాకు నచ్చిన వస్త్రాలు మేము వేసుకుంటాం, మాకు కామన్ సెన్స్ ఉంది, మేము వేసుకోవాలో మాకు తెలుసు అంటూ కొన్ని మహిళా సంఘాలు మాట్లాడడం జరిగింది. అటు అనసూయకు మద్దతుగా చాలామంది మహిళలు మాట్లాడడం జరిగింది. వారందరికీ కూడా ఇప్పుడు సంధ్యా రెడ్డి గారు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతా ఉన్నారు, ఎందుకంటే మన దేశంలో కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు ఉన్నాయి, వాటి కట్టుబడి ఉండాలి, ఇష్టానుసారంగా మనం వేసుకునే బట్టలు మార్చుకుంటూ పోద్దంటూ ఆ మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో కొంతమందికి ఇవి పరుషంగా అనిపిస్తూ ఉన్నాయి, అర్థం కాకుండా ఉంది, వారందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు సంధ్యా రెడ్డి మాటలంటూ కూడా కొన్ని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సంధ్యా రెడ్డి గారు దీనిపై రియాక్ట్ అయ్యి తిరిగి వారిపై కేసు పెట్టే అవకాశం ఉందనే నేపథ్యంలో కొంచెం చర్చనీయాంశంగా నడిచింది. ఎందుకంటే ఆమె కూడా తిరిగి వారిపై కూడా కేసు పెడతానంటూ కూడా ఒక ముందుకెళ్ళే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారో ముందు తెలియబోతుంది. ఎందుకంటే ఇటు సంధ్యా రెడ్డి కావచ్చు, ఏవైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అనసూయని అండ్ అలాగే చిన్మయని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు మొదటి నుంచి కూడా. ఎందుకంటే స్త్రీ అనేది నిండుగా కప్పుకుంటేనే బాగుంటుంది, మీ వేరే లొకేషన్ తగ్గట్టు మీరు వేసుకోండి తప్పులేదు, కానీ ఒక బయట ప్రాంగణంలో బయట వందల మంది జనాలు తిరిగే ఏరియాలో శివాజీ చెప్పినట్టుగా కొన్ని మీరు అవుట్డోర్కి వచ్చినప్పుడు ఆ షూట్స్కి వచ్చినప్పుడే మద్దతుగా రండి అంటూ కేవలం ఆ ఏరియా వాటికి ఆ ప్రీలీజ్ ఈవెంట్లు కావచ్చు, ఇంకేదైనా అవుట్డోర్ షూట్స్ కావచ్చు, కొన్ని బయట ప్రాంగణం మీ ప్రమోషన్స్కి వచ్చిన ఆ ప్రాంతాల్లోనే మీరు కాస్త పద్ధతిగా వేసుకోమంటూ చెప్పారు. కానీ రోజంతా కూడా మీకు నచ్చినట్టుగా రోజంతా చీరలు కట్టుకొని ఉండమంటూ కూడా శివాజీ చెప్పలేదు. ఇదే మాటను మహిళా సంఘాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాయి. కానీ ఇటు అనసూయ కావచ్చు, చిన్మయ కావచ్చు, ప్రతిసారి కూడా మహిళలకు నచ్చింది వాళ్ళు వేసుకునే హక్కు మాకుంది, మమ్మల్ని మీరు ఎలా కట్టడి చేస్తారు, మమ్మల్ని ఇలాగే జీవించండి అంటూ కూడా ఎలా అణిగి తొక్కుతారంటూ కూడా ఆమె పదే మాట్లాడుకుంటూ వస్తాను. మరి రానున్న రోజుల్లో ఎలాంటి యాక్షన్ తీసుకోబోతా ఉంది అనేది పోలీసులు దానిపై ముందుకు వెళ్ళబోతోంది. ఎఫ్ఐఆర్పై 73 మందిపై కేసు ఫైల్ అయిపోయింది. మరి ఈ విచారణ మీరు పిలుస్తారా? ఇటు రెండు వర్గాల మాటలు వినిపిస్తున్నాయి. ఇటు వస్త్రాలు నిండుగా కప్పుకోండి అండ్ మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిన వారిపై కేసు వేస్తారా, లేకపోతే మా ఇష్టం, మాకు నచ్చినట్టు బట్టలు మేము వేసుకుంటాం, ఆపడానికి మీరెవరు, మాకు అధికారం ఉంది అంటూ చెప్పిన వారిపై యాక్షన్ తీసుకుంటారా, వారికి మద్దతు ఇస్తారా? ఇలా ఇప్పుడు పోలీసులు ఏ వైపు ఉండి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు దానిపై
పెద్ద సస్పెన్షన్ నెలకొనింది. రెండు వర్గాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఇటు శివాజీ కావచ్చు అండ్ అలాగే సంధ్యారెడ్డి కావచ్చు, ఇటు ఇతర మహిళా సంఘాలపై, ఇటు మీడియా జర్నలిస్టులు వీరిపై యాక్షన్ కనుక తీసుకుంటే ఇటు వీరికి సపోర్ట్ చేసినట్టుగా అవుతుంది. మీరు అయితే వారికి నచ్చిన బట్టలు వేసుకుంటాం, మాకు నచ్చినట్టు తిరుగుతాం అనే వారిపై సపోర్ట్ చేసినట్టు అవుతుంది. లేకపోతే అటు సపోర్ట్ చేస్తే ఇటు మారిపోతుంది. సో రెండు వర్గాలుగా వినిపిస్తున్న మాటలు పోలీసులు ఎటు న్యాయం చేయబోతా ఉన్నారు, మరి రెండు వర్గాలకు ఎటు క్వశ్చనింగ్ చేయబోతా ఉన్నారు, మరి పోలీసులు నెక్స్ట్ యాక్షన్ ఏంటో ఈ రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. కళ్యాణ్, అయితే పవన్, సంధ్యారెడ్డి కూడా కేసు పెట్టే అవకాశం ఉందా? తనని కూడా తను కూడా డిఫెమేషన్ కేసు, తను కూడా పరువు నష్టం దావా కేసు వేసే అవకాశం ఏముందా? ఇటు తన గురించి కూడా వ్యాఖ్యానిస్తున్నారు, ఇటు అనసూయ, అలాగే ఇటు సింగర్ చిన్మయ్ కావచ్చు, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు యాంకర్ ఝాన్సీ, వీళ్ళందరూ కూడా ఇటు తనకు సంబంధించిన ఒక లెటర్ ఏదైతే తన పీసీసీ చీఫ్కి రాసిందో ఆ లెటర్ గురించి మాట్లాడుతున్నారు, ట్వీట్ చేస్తున్నారు, రీట్వీట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయమను ఉద్దేశించే ఈ చర్చ ముందుకు కొనసాగింది ఇప్పటిదాకా. సో తను కూడా కేసు పెట్టే అవకాశం ఏమైనా ఉందా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.